రైట్గా అస్తవ్యస్తకు గురైన అమ్మకు వైద్యం చేయించాలని తిరిగి ఆరోగ్యంగా చూడాలని ఆశగా అమ్మమ్మ ఆసుపత్రిలో బయలుదేరాడు ఓ కొడుకు. ఇక అమ్మకు ధైర్యం చెబుతూ నెమ్మదిగా ఆసుపత్రి దిశగా బైకుపై వెళ్తున్న ఆ యువకుడికి అప్పటికే తెలియదు అమ్మ చేరుకునేది ఆసుపత్రికి కాదు, తిరిగిరాని లోకానికని. ఇక తెలుసుంటే అసలు బయలుదేరేవాడు కాదు. విధి వారిని చిన్నచూపు చూసింది. లారీ రూపంలో మృత్యువు వారిని ఢీకొట్టింది. హెల్మెట్ పెట్టుకున్న కుమారుడు గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్న టైర్ల కింద చిక్కుకున్న తల్లి ఆర్తనాదాలు పెడుతూ ఉంటే లారీ ఈడ్చుకు వెళ్లటంతో కన్నుమూసిన ఘటన ఆ కొడుకుని జీవోత్సవంలా చేసింది. తల్లిని కోల్పోయిన ఆ కుమారుడి రోదన అక్కడ ఉన్న వారందరినీ కలిచివేసింది. శ్రీకాకుళం జిల్లా కొల్లివలస గ్రామానికి చెందిన భానుమతిని కుమారుడు మణికంఠ హాస్పిటల్ కి తీసుకువెళ్తున్న స్కూటీని ఆమదాల వలస మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో భానుమతి లారీ టైర్ కింద నరికి అక్కడికక్కడే మృతి చెందింది. మణికంఠకు హెల్మెట్ ఉండటంతో ఇక స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. అయితే తల్లి శరీరం లారీ కింద చిక్కుకుని ఉండగా ఆమె కొడుకు అక్కడే కూర్చుని రోధించిన దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని పిండేసింది. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యంత్రాంగం పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ కూడా ప్రమాదాలకు కారణమేనంటున్నారు. ఇక తక్షణమే చెక్ పోస్ట్ ను ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.